I just thought to have a suggestion from you so as to continue this English vocabulary on a daily basis. But yes, in a small chunks. డోంట్ వరీ ఈ స్మాల్ చంక్స్ అనేటివి మీ లైఫ్లో డామినోస్ ఎఫెక్ట్ చూపించాలి అండ్ ద ఇంపాక్ట్ మస్ట్ బీ ఇన్ సచ్ ఎ వే సో యాజ్ దీంట్లో న్యూ వర్డ్స్ ఉంటాయి అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వాట్ ఎవర్ దట్ విచ్ యూ సీ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిపిటేటివ్ వర్డ్స్ ఉంటాయి ద మోస్ట్ అప్డేటెడ్ అని మీకు తొందరలో తెలుస్తుంది అండ్ నాట్ ఓన్లీ దిస్ బట్ ఆల్సో యూ కెన్ వాచ్ దిస్ ఇన్ 1.5 స్పీడ్ టు సేవ్ యువర్ టైం అండ్ నాట్ ఓన్లీ దిస్ ఈ ఏదైతే మనం స్మాల్ చంక్స్గా డివైడ్ చేస్తామో అవి ప్రాక్టికల్గా డైలీ ఇంప్లిమెంట్ చేస్తే ఐ థింక్ దీస్ విల్ బీ ఇన్ యువర్ వాట్ ఇస్ దిస్ యాక్టివ్ పార్ట్ ఆఫ్ యువర్ బ్రెయిన్ నాట్ ఇన్ అ ప్యాసివ్ పార్ట్ ఎంత చదివినా గుర్తుండట్లేదు అని అంటే ఇట్ ఈస్ అ డామినోస్ ఎఫెక్ట్ ఇట్ ఈస్ అ డైలీ ప్రాక్టీస్ అండ్ ఆ డైలీ ప్రాక్టీస్ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ హౌ యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ అండ్ because your time and my time gets important nowadays. If that is the case, on an average 1 minute key we shall try to solve or we shall try to know, not solve, two questions or two words. Moreover, as the vocabulary it itself has four parts on an average, ఎందుకంటే fifth part is spell check. Okay, spell check కూడా కన్సిడర్ చేస్తే 5 parts. మోస్ట్లీ ఈ సినానిమ్స్ యాంటనిమ్స్ అనేటివి చాలా ఇబ్బంది అవుతాయి బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు దిస్ అట్లీస్ట్ అ బేసిక్ నాలెడ్జ్ అండ్ సమ్ వర్డ్స్ రిగార్డింగ్ సమ్ పార్ట్స్ ఆఫ్ లైక్ ఫోబియాస్ ఇట్లాంటివన్నీ కొన్ని ఉంటాయి అవి డిస్కస్ చేస్తే ఇక్కడ సినానిమ్స్ యాంటనిమ్స్కి మనకి ఏమైపోతుంది మైండ్ ట్యూన్ అవుతుంది ఇఫ్ దట్ ఈస్ ద కేస్ లెట్ us స్టార్ట్ విత్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అండ్ idioms and phrases. And now I'm gonna try to complete minimum to minimum 250 plus words with having a real life what is this example or taking a real what is this normal example if possible అంటే అక్కడ సరిపోతుంది అని అన్నప్పుడు so that we can cover most of the words without wasting your time, right? And time is that what we uh, mostly value for than any other thing in the discussion. Now let me come into the point. See, 1 minute లో 2 questions డిస్కస్ చేస్తున్నామంటే ఆన్ అన్ యావరేజ్ 5 minutes లో హౌ మెనీ ఆర్ వీ గోయింగ్ టు కంప్లీట్ ఈజ్ 10 questions ఆన్ అన్ యావరేజ్. కొన్ని ఈజీ క్వశ్చన్స్ వస్తాయి అప్పుడు లెటస్ కంప్లీట్ మోర్ సో యాజ్ మీకు బర్డన్ పడకూడదు అండ్ మీరు దీన్ని రియలిస్టిక్ ఎన్విరాన్మెంట్లో మీరు అప్లై చేయగలగాలి. ఎవ్రీడే మార్నింగ్ దీన్ని అప్లోడ్ చేసేకి నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం టు మ్యాక్సిమం 90 to 95%. 5 days a week అట్లా అనుకున్నా కూడా మనము 5 days a week అనుకున్నా కూడా 50 questions, రైట్? 50 questions a week and just imagine 4 weeks a month, then 200 questions. Just imagine per month. And now we have got 4 to 5 months of your CGL Tier 1. If that is the case, just imagine 5 అన్నా కూడా 1000 questions per month. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో దాదాపుగా 400-500 మినిమం ఉన్నాయి, మినిమం, రైట్? ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, ఆల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ దాంతో కలిపి ఇక్కడ ఒక 1500. జస్ట్ ఇమాజిన్ మీరు చదివిన నేను చదివిన ఈ 1000-1500 మినిమం మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వస్తాయి, అవి మళ్ళీ సపరేట్గా డిస్కస్ చేస్తాం. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ అరౌండ్గా ఆన్ అండ్ యావరేజ్ 2000 questions, 2000 వర్డ్స్, సారీ ఈ క్వశ్చన్స్ని వర్డ్స్ అనుకోండి, వర్డ్స్, ఓకే. ఈ 2000 to 2500 వర్డ్స్ డూ యూ థింక్ మీరు చదవాలా లేదా? మీరే చదువుతున్నప్పుడు మీకు కొద్దిగా ఇబ్బంది అవుతుందా లేదా? కొన్నైనా లేదు, మీరు ఒక్కరే చదివితే అది ఎంత పార్ట్ ఆఫ్ యువర్ చదివింది విల్ బీ ఇన్ యువర్ యాక్టివ్ బ్రెయిన్. లెట్ us డూ వన్ థింగ్, వీ షల్ డిస్కస్ బోత్. నేను మీకు మీరెంత చదువుతారో అంతే టైం లోపల, మ్యాక్సిమం దానికంటే తక్కువ టైం లోపలే నేను మీతో డిస్కస్ చేస్తా. సో యాజ్ టు నో దిస్, మన ఇద్దరం కలిసి చదివితే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది, మీరు ఒక్కరే చదివితే అది వేరే ఉంటుంది. లెట్ మీ బీ యువర్ ఫ్రెండ్ ఇన్ అండ్ యువర్ పార్ట్నర్ ఇన్ క్రైమ్ అండ్ దిస్ క్రైమ్ ఈజ్ వెరీ పాజిటివ్, బాస్. అండ్ నౌ లెట్ మీ టెల్ యూ దిస్, how much time are you investing? Because I value the time, I value your time. Now 5 minutes a day, just imagine 5 minutes. Can't you just tell me how much is your 5 minutes a day? If that is the case, ఈ 5 minutesలో జస్ట్ 5 minutes a day మీరు వాక్ చేస్తున్నా ఆర్ నిద్రపోయే ముందో పొద్దున్న లేచిన ముందో జస్ట్ ఇమాజిన్ ఒక 7-7:30కి చెక్ లైక్ దట్. ఇఫ్ యూ కుడ్ ఏబుల్ టు రిమెంబర్ దిస్, ఇంప్లిమెంట్ ఇన్ యువర్ వే ఆఫ్ లైఫ్, జస్ట్ ఇమాజిన్ ఒక 5 monthsలో వేర్ విల్ యూ బీ? ఇఫ్ దట్ ఈస్ ద కేస్, నాట్ ఈవెన్ హియర్, ఇఫ్ యూఆర్ అ జాబ్ doing person, these can be applied in your office too. If that is the case, see, 5 minutes into 5 per week, right? Into 4 a month, into 5 for 5 months. So how much is it? 5 cube is 125. 125 antena 125. 125 into 4 is what? It is 500 approximately, right? Like 500 minutes.
You can't even know 500 minutes, right? ఈ 500 minutes, let me tell you one thing. ఓకే, ఈ 500 minutes నేను చదివినా మీరు చదివినా ఒక్కటే ఒక్కటే. ఇంకా చెప్పాలంటే మీ మీరు చదివే దానికంటే కొద్దిగా తక్కువ టైం తీసుకొని ఫినిష్ చేయగలుగుతున్నాను విత్ 100% ఎఫర్ట్ అంటే జస్ట్ ఇమాజిన్ ఈ 500 మినిట్స్ మీరు వొకాబులరీ చదవడానికి ఒక్కసారి కూర్చుంటే ఎన్ని రోజులు పడుతుంది, రైట్? ఇఫ్ దట్ ఈస్ ద కేస్, సి 500 డివైడ్ బై 60, రైట్? ఇట్ ఈస్ అగైన్ వాట్ ఇస్ దిస్ 540 వేసుకుందాం, కొంచెం ఎక్కువ తక్కువ వేసుకున్నా కూడా అప్రాక్సిమేట్లీ 9 hours. 9 hours యువర్ వొకాబులరీ. జస్ట్ లైక్ దట్ మీరు దీన్ని మళ్ళీ రివైజ్ చేయాలి అదే పని కూర్చుంటే, అదే పనిగా కూర్చుంటే. అదే పని కూర్చోవడం అనేది పిచ్చితనం వొకాబులరీకి. బట్ ఎప్పుడైనా మనకి ఫ్రీగా అండర్‌స్టాండబుల్ వేలో ఒక రోజులో అయిపోతుంది అనంటే థట్ ఐ థింక్ ఇన్వెస్టింగ్ ఈజ్ అ వెరీ దిస్ ఇన్వెస్టింగ్ ఇస్ ఇన్వెస్ట్‌మెంట్ ఈజ్ అ వెరీ లాజికల్ థింగ్. అండ్ యెస్, ఫైనల్‌గా నేనదే చెప్తా. ఒక 250 మోస్ట్ రిపీటెడ్, ఇవి ఖచ్చితంగా చాలా సార్లు రిపీట్ అయినట్టుగా, అండ్ దీంట్లో కొన్ని ట్రిక్కీ, కొన్ని టఫ్, కొన్ని హిందూ వొకాబులరీ నుంచి తీసుకొని, బికాజ్ ఐ రీడ్ న్యూస్ పేపర్, ఇఫ్ దట్ ఈస్ ద కేస్ అక్కడి నుంచి కొన్ని తీసేస్తా. ఇన్ దిస్ ఫ్యాషన్ లెట్ అస్ స్టడీ. ఇంకా కొన్ని ఏమైనా ఎక్స్ట్రా వర్డ్స్ ఉన్నాయంటే ఐ షల్ ట్రై టు అప్లోడ్ ఎక్స్ట్రా ఇన్ దట్ డే, రైట్? నాకు నిజంగా అంతే ఇంపార్టెంట్ అనిపించినప్పుడు ఆ రోజు ఈ వీడియో కాకుండా ఇంకొక వీడియోని సపరేట్‌గా వీడియో రికార్డ్ చేయడానికి ట్రై చేస్తా తప్ప దీన్ని మాత్రం నేను స్కిప్ చేయాలనుకోవట్లేదు. వాటెవర్ ఇట్ ఈస్, బట్ దట్ నీడ్స్ యువర్ అటెన్షన్. ఎందుకంటే ఇది నా కోసం కాదు, మీకోసం. జస్ట్ ఇమాజిన్ ఈ 500 మినిట్స్ నేను మీకు చెప్పాలి అనంటే నేను ఎంతో కొంత చదవాలి కదా! స్లైడ్ ప్రిపేర్ చేసుకోవాలి కదా! అండ్ మోర్ ఓవర్ ఈ 500 మినిట్స్‌లో నేను 1000-1500 క్వెషన్స్ చెప్పాలి అనంటే జస్ట్ ఇమాజిన్ నేను అన్నీ చదివేసే ఉండిండాలి కదా! సో, జస్ట్ ఇమాజిన్ నేను అన్నీ చదవడానికి నా కోసం చదివితే అదేదో అనుకోవచ్చు. నా కోసం కాదు. మీకోసం చదివితే అది వేరవుతుంది. బట్ ఇఫ్ యూ కుడ్ ఏబుల్ టు గెట్ బెనిఫిటెడ్, అంతకు మించి ఇంకేం లేదు. కన్సిస్టెన్సీ ఈజ్ ద మాస్టర్. ఓకే. నౌ ఐ జస్ట్ వాంటెడ్ టు end up here. Just imagine 250 plus words in each and every what is this topic of English vocabulary, the most repeated and yet the most relevant to whatever the next exam it is. It is all time. Time decides everything, and your effort in that right time makes you a right person. 250 plus words, important idioms and phrases, one word substitutes, and 250 synonyms, 250 antonyms, 250 one word spell check, 250 what is this? One words. Just imagine. Not only this, apart from this, we connect to the most important Hindu vocabulary and all those things in a next coming 4 sessions. If that is the case, I think this benefit has to be taken up by you. I shall meet you in the next video lesson. Thank you and goodbye.